HTML, CSS, జావాస్క్రిప్ట్ నువ్వు ఏ వీడియో క్లిక్ చేసినా అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకున్నా, వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకున్నా బేసిక్ ఇవి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కడు చెప్తాడు. వీటిని నేను క్లియర్గా ఇవేంటి అసలు ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తా. 2 నిమిషాలు నీకు ఎక్కువ టైం తీసుకోను, కానీ క్లియర్గా నీకు అర్థమయ్యేలా చెప్తా. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో నువ్వు నన్ను వేసుకో. సో ఫస్ట్ థింగ్, HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది మనము వెబ్సైట్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇది క్లియరా? సో వీటిని మనం కరెక్ట్గా డిఫైన్ చేయాలంటే మన బాడీతోనే మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే HTML అంటే ఏంటంటే నీ మీద ఎటువంటి మేకప్ బట్టలు లేకపోతే నువ్వేంది, బొక్కలు నీ శరీరం మాత్రమే ఉంటుంది చూసినావా, దాన్ని సింపుల్గా HTML అంటాం. సో దీనిలో HTMLలో మళ్ళీ మనకు కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. హెడ్డింగ్ డిస్ప్లే చేయడానికి ఒక ట్యాగు, పారాగ్రాఫ్ డిస్ప్లే చేయడానికి ఒక ట్యాగు, ఇమేజ్ డిస్ప్లే చేయడానికి ఒక ట్యాగు, నీకు పేజీ నుంచి ఇంకో పేజీకి జంప్ కావాలంటే ఒక ట్యాగ్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనకు చేతులు, కళ్ళు, మన ముక్కు ఇవన్నీ ఎట్లుంటాయి మన శరీరంలో, సింపుల్గా అట్లాంటివి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన వర్క్ అనేది ఉంటుంది, ఒక్కొక్క ప్రియారిటీ అనేది ఉంటుంది. సో నీకు HTML అనేది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు CSS గురించి నేర్చుకుందాం. CSS అంటే ఏం లేదు, సింపుల్గా HTMLని స్టైల్ చేసేదాన్ని CSS అంటాం. సో దీన్ని ఇంకా మళ్ళీ క్లియర్గా చెప్పాలంటే మన బట్టలు, మన మేకప్, ఇప్పుడు మనం పెట్టుకునే హెయిర్కి సంబంధించిన వాటి, ఇక మేకప్ అంటే నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. వాచెస్ కానీ, షూస్ కానీ ఇవన్నీ కూడా CSS కిందకి వస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బాడీకి మనం స్టైల్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దీన్ని CSS అంటాం. ఇప్పుడు నీకు HTML తెలిసింది, CSS తెలిసింది, ఇప్పుడు నీకు జావాస్క్రిప్ట్ తెలవాలి. జావాస్క్రిప్ట్ అంటే ఏం లేదు, సింపుల్గా మైండ్. నీకు అన్నీ ఉన్నాయి కానీ నీకు ఏం చేయాలో తెలియాలి కదా, అది చెప్పే జావాస్క్రిప్ట్. ఓకే, నీకు HTMLలో ఒక బటన్ రాస్తావు, దాన్ని క్లిక్ చేయగానే ఏం చేయాలి అని చెప్పేది జావాస్క్రిప్ట్. సో నీకు సింపుల్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ అంటే అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే ఇంకా డీటెయిల్గా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. కామెంట్ సెక్షన్లో కుదు. మళ్ళీ కలుద్దాం.